మూడేళ్ల పాటు మూసి నిద్ర చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే ఒక్కపూట నిద్ర చేసి అంతా బాగుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మూసీకి అనుకోని ఉపద్రవం వస్తే ప్రజల సంగతేంటని ప్రశ్నించారు. ప్రజలు వరద బారిన పడాలని బీజేపీ కోరుకుంటుందా అని ప్రశ్నించారు. మనకు కావాల్సింది బ్యూటిఫికేషన్, మనకు కావాల్సింది పునర్జీవం. దానికి కావాల్సినటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, దీనికి కావాల్సినటువంటి డిపిఆర్ ఏంటి, మనకు కావాల్సింది నల్గొండ జిల్లా ప్రజలకు సస్యశ్యామలం చేయడము, మనకు కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దోమలు లేకుండా, దుర్గంధాలు లేకుండా, ఒక అణుబాంబులు లేకుండా ముఖ్యమంత్రి గారు పెద్ద పథకం తీసుకొచ్చారు. నేను అణుబాంబు పక్కనే నిద్రపోయాను, అణుబాంబుతో నిద్రపోతున్నటువంటి ప్రజలతో మమైకమై ఉన్నాను రాత్రంతా. ఎక్కడ అణుబాంబులు లేవు, ఎక్కడ వాసన లేదు, దుర్గంధం లేదు. ఏ ప్రజలు కూడా ఎవ్వరు కూడా మాకు అదేం లేదు, మా జీవితం ఎక్కడ ఉంటుంది, చాలా బాగా ఉన్నాము, మీరు నిప్పులు చెరకండి మా జీవితాలని ముఖ్యమంత్రి గారిని పదే పదే ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయతాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తూ ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేది. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్గా ముందుకు పోవాలి.